ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం ఉండటం లేదు, మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఫ్రెండ్స్. గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారండి. అంజనం వేసి మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చూపిస్తారండి. గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి జ్యోతిషం చెప్తారు. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ సమస్యలు, సంతానం, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. 100% నమ్మకంతో మీరు కాల్ చేయండి. మీ సమస్య ఏదైనా సరే 24 గంటల్లో పరిష్కారం అవుతుందండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు. వారి సమస్యలు అనేవి తీరుతున్నాయి. మీరు కూడా నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ మీద ప్రేమ పుట్టిందమ్మా. వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే తెలుసుకో తల్లి. ఎలాంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో అమ్మా. నా మీద భక్తితోటి కామాక్షి అమ్మవారిని కానీ నన్ను కానీ తాకు తల్లి. తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే తమ్మునేల్ చూశారు కదండి. కామాక్షి అమ్మవారిని కానీ బాబా గారిని కానీ తాకండి. ముందుగా అయితే బాబా గారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెప్తున్నారండి. తల్లి, నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. ఎందుకంటే నువ్వు చూపించిన ప్రేమని వారు గుర్తించకుండా వారి చుట్టూ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డబ్బు ఆశతో కానీ, లేదంటే డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో కానీ నీ నుంచి అయితే చాలా దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళ చుట్టూ చాలా ఆప్షన్స్ ఉండటం వలన నీ ప్రేమని కాదు అనుకుని వెళ్ళిపోయారు. నిన్ను అర్థం చేసుకోకుండా నీ నుండి వెళ్ళిపోయారమ్మా. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవేమీ కూడా వాళ్ళకి ముఖ్యం కాదు, అక్కరలేదు. కేవలం నువ్వు మాత్రమే కావాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు తల్లి. ఇప్పుడైతే వారు చాలా కారణాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎదుర్కొన్న చెడు కర్మ ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తయిపోయి మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి, మిమ్మల్ని కలవాలి అని అయితే వారు అనుకుంటున్నారు తల్లి. వారు వేటిని చూసైతే వెళ్ళిపోయారో వాటి వల్ల వారికి ఏమాత్రమూ కూడా సంతోషం లేదు. ప్రతి క్షణము కూడా నువ్వు చూపించిన ప్రేమ మాత్రమే గుర్తుకు వస్తుంది తల్లి. అలాగే నిన్ను చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు వారి ఆలోచనలు, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే వెంటనే మీ దగ్గరికి రావాలి, తన ప్రేమను మీకు పంచాలి అని ఇలా ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే వారు అస్సలు ఆనందంగా లేరమ్మా. వారు ఆప్షన్ చూసుకుని వెళ్ళిపోయారు. వారు ఆప్షన్ ఏదైనా కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కావచ్చు, లేదా వారి ఫ్యామిలీ కావచ్చు, లేదా వారి కెరీర్ గురించి కావచ్చు, మనీ పరంగా కావచ్చు. ఆ వ్యక్తి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఎంత తప్పు చేశాను, నా మీద ఎంతో ప్రేమ చూపించిన నా పర్సన్ని వదిలేసి వచ్చాను, మోసం చేశాను, ఇప్పుడు నా పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నారో లేదో అని ఎంతగానో అనుకుంటూ నీ గురించే ఆలోచిస్తున్నారు తల్లి. ఖచ్చితంగా మీ గురించే ఆలోచిస్తున్నారు. వారి ప్రేమను మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. వారి తప్పు ఏమిటో తెలుసుకుని నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా. వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజు అలా అన్నావు, ఇలా అన్నావు,
అప్పుడు అలా చేశావు, ఇలా చేశావు అనే మాటలతో బాధించకుండా వారి యొక్క తప్పు ఏదైతే ఉందో మంచిగా అర్థం చేసుకుని వారిని ప్రేమతో ఆహ్వానించు తల్లి. ఎందుకంటే వారు దూరమయ్యారు అని ఎన్నాళ్ళుగా నువ్వు ఎంతో బాధపడ్డావు కదమ్మా. నీ కళ్ళల్లో వచ్చే కన్నీరు నేను కూడా చూశానమ్మా. అందుకే నీ తండ్రిగా మరీ మరీ హెచ్చరించి చెబుతున్నాను. వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని అర్థం చేసుకో. నీకోసమే అంత దూరం నుంచి వచ్చిన నీ బంధాన్ని అర్థం చేసుకో అమ్మా. అర్థం చేసుకుని నీ జీవితంలోకి ఆహ్వానించు. వారు నీ జీవితంలో అడుగు పెట్టగానే నువ్వు ఊహించిన శుభవార్తని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతావు తల్లి. నీ సాయి తండ్రి చెప్పేది నిజం తల్లి. నువ్వు కోరుకున్న వ్యక్తితోనే నీ జీవితం ముడిపడిపోతుంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతుందమ్మా. కాబట్టి తల్లి, వారు నిన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయినా వారు మళ్ళీ నువ్వేమిటో, నీ ప్రేమేమిటో అర్థం చేసుకుని నిన్నే వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చారు కనుక ప్రేమతోటి నీ జీవితంలోకి ఆహ్వానించు తల్లి. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది, సంతోషంతో మారిపోతుంది. ఎన్నాళ్ళు పడిన బాధలు చాలమ్మా. ఇక నుంచైనా నువ్వు కోరుకున్న వ్యక్తితో ఆనందంగా గడుపు. నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి తల్లి. ఇన్నాళ్ళు ఎంతో బాధపడ్డావు కదా, ఎంతో వేదన చెందావు కదమ్మా. నేను ప్రేమించిన వారు దూరం అయిపోయారు బాబా. నేను ఒంటరినైపోయాను తండ్రి. ఇప్పుడు నా జీవితంలో ఏం చేయాలో అర్థం కావటం లేదు. నాకు బ్రతకాలని లేదు తండ్రి. ఎంతగానో నీ జీవితంలో కృంగిపోయి, కృషించిపోయి ఎంతో బాధపడ్డావు. ఇప్పుడు ఆ బాధంతా కూడా దూరం అయిపోతుందమ్మా. నీ జీవితంలో శుభవార్తలు, శుభగడియలకి ఆహ్వానం పలుకు తల్లి. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది. చూడు తల్లి, ఒక మాట చెబుతాను వినమ్మా. నీ సాయి నాన్న నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడమ్మా. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నా ఆశీర్వాదం ఉంటుంది. నీ మార్గంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను దూరం చేసే బాధ్యత నాది తల్లి. నీకు మంచి జీవితం అందించటమే నా లక్ష్యం. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నీ సాయి తండ్రికి ఏ సమయంలో ఏది అందించాలో నాకు బాగా తెలుసు. నీ బాధల్ని, నీ కష్టాల్ని, నీ కన్నీళ్ళని ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాడు తల్లి. వాటిని ఎలా తొలగించాలో నేను ప్రణాళిక వేసుకుంటూ ఉంటానమ్మా. నీకు ఏమి కావాలో ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉంటాను తల్లి. నీకు తోడుగా, రక్షణగా ఎప్పుడూ ఉంటానమ్మా. చూడు తల్లి, నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు. నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు. ధైర్యంగా ఉండాలి. అదే జీవితంలో నిన్ను అనుకున్న స్థాయికి, స్థానానికి చేర్చుతుంది తల్లి. నీ విజయానికి కూడా తోడ్పడుతుంది. నిన్ను అన్ని వేళలా కాపాడుతుందమ్మా. ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు కదా. ఈ అవకాశాన్ని దూరం చేసుకోకూడదు. నీ సమయాన్ని వృధా చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు తల్లి. అలాంటి అవకాశాలు నీ చెంతకు చేరబోతున్నాయి. నీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయమ్మా. నువ్వు కోరుకున్న వ్యక్తితో, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం ఆనందంగా, సంతోషంగా ఉంటావమ్మా. మీకు అష్టైశ్వర్యాలు కలిగి మీ జీవితం సుఖమయమవ్వాలని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు కామాక్షి అమ్మవారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, దండం పెట్టి మరీ చెబుతున్నాను, మీ ఇంట్లో అద్భుతాన్ని జరిపిస్తానమ్మా. నీ బాబా తండ్రి చెప్పేది విను తల్లి. నీకు ఆశ్చర్యం కలిగించే మాటలు ఇవి. నీ కష్టాలకు ఆఖరి రోజు అని చెబుతూనే ఉంటున్నాను కదా. నీ తండ్రి చెప్పే సందేశం వినమ్మా. తల్లి, నేను చెప్పే ఈ విషయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనసు పెట్టి విను, నిర్లక్ష్యం చేయకు. నీ కష్టానికి ముగింపు వచ్చేసింది. నీకు పూర్తిగా అర్థం కాలేదు కదా, ఏదీ జరగలేదు కదా తండ్రి అని అనుకుంటున్నావు కదా. నా కష్టాలు ఎలా ముగుస్తాయి బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి. నీకైన జీవితం నీకు దక్కుతుంది. అందమైన జీవితం, ఆనందమైన జీవితం, అనుకూలమైన సందర్భాలు అన్నీ కూడా నీకు జరగబోతున్నాయి తల్లి. నీ కష్టాలన్నీ కూడా కడతేరిపోయే సమయం వచ్చేసిందమ్మా. సాధారణమైన కష్టాలు పడలేదు నువ్వు. ఎన్నో అవమానాలు పడ్డావు కదమ్మా, ఎన్నో బాధలు పడ్డావు. వీటన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చేసిందమ్మా. నేను చెప్పే సందేశాలు, నా మాటలు నీకు నమ్మకాన్ని ఇచ్చాయి.
బాబా నాకు ఉన్నాడు, నా తోడుగా ఉన్నాడు అని నమ్మావు కాబట్టే, ఓపికతో ఉన్నావు కాబట్టే నీకు అదృష్టకాలం, ఆనందకాలం రాబోతుంది తల్లి. నేను చెప్పే పదాలను శ్రద్ధ సబూరిని నువ్వు అనుసరించావు కదమ్మా. నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చటేసిందమ్మా. నీ కోరికలు, నీ ప్రార్థనలు అన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నువ్వు అనుకోని విధంగా, అనుకోని సందర్భంలో నువ్వు కోరింది తప్పకుండా నీ వద్దకు చేరుతుంది. నీలో ఒక గొప్ప విషయం ఉంది తల్లి. అదేమిటి అంటే, సమస్య వచ్చినప్పుడు తపన పడిపోయి, ఆందోళన పడిపోయి, ఆపదలో పడకుండా మెల్లిగా అడుగులు వేస్తూ ఆ సమస్యలను తీర్చుకోవాలి అని ఆలోచిస్తావు కదమ్మా. ఆ యొక్క సమస్యకి పరిష్కారం వెతుక్కుంటూ ఉంటావు. ఏం జరిగినా సరే, మంచైనా చెడైనా అది నా మంచికే, నా బాబాకు తెలుసు అంతా అని అనుకుంటావు. ఏది చేసినా బాబా నా మంచి కోసమే చేస్తాడు అని అనుకుంటావు. నీ భారం మొత్తం కూడా నా మీదే పెట్టావు. ఇలా ఎంతో సంతోషకరమైన విషయం తల్లి ఇది. నువ్వు నాకు ప్రియమైన బిడ్డవి. నీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నీ సాయి తండ్రిని నేను అందిస్తానమ్మా. నమ్మకం ఎక్కడ ఉందో నేను అక్కడ తప్పకుండా ఉంటాను. ఇంకొక మాట నీతో చెప్పాలి తల్లి. ఎప్పుడూ కూడా అసూయ, కోపం ఈ రెండింటినీ కూడా దూరంగా విసిరేసి వాటికి నువ్వు దూరంగా ఉండు తల్లి. నీకు ఆనందం చేరువవుతుందమ్మా. ఇతరులు నిన్ను చూసి అసూయపడేలా నువ్వు జీవించాలి. ఎప్పుడూ కూడా ఇతరులు బాగుండాలి, వాళ్ళు బాగుపడాలి అని ఆశిస్తూ అనుకుంటూ ఉంటావు కదా. నీ వంతు సహాయం చేస్తూ ఉంటావు కదమ్మా. ఇది నీలో నీ సాయి తండ్రికి నచ్చే విషయం. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కోపాన్ని నీ దరి చేరనివ్వకమ్మా. నీ కోపం వల్ల అందరూ నీకు దూరం అవుతారు. నీ కోపమే నీకు శత్రువు అవుతుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకో అమ్మా. కోపాన్ని ఎవరైతే అదుపులో ఉంచుకుంటారో వాళ్ళే నిజమైన మనిషి. కోపం వచ్చిన సమయంలో ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం అని పదే పదే తలిచే నా బిడ్డకి అదృష్టాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి. ఇన్ని రోజులకి నువ్వు ఆశపడింది నీకు చేరువవ్వబోతుందమ్మా. అంతేకాకుండా నీ బాబాను నీకు తోడుగా ఉంటాను కదమ్మా. నీ కష్టాలన్నీ మరిపించేలా ఆశ్చర్యాన్ని, అదృష్టాన్ని నీకు కలిగిస్తాను. నీ కలలు నెరవేర్చి ఆనందాన్ని నీకు వచ్చేలా చేస్తాను. నన్ను పిలిచే ప్రతి చోట షిరిడీలాగా భావిస్తాను. షిరిడీలోనే ఉంటానని అనుకోవద్దు. ప్రతి చోట నేను ఉండేది ద్వారకామయినే. నేను ఎక్కడ ఉంటే అక్కడ షిరిడీని చేస్తాను. ఎలాంటి సందేహం నీలో లేకుండా నిశ్చింతగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని నమ్ము. నీ కోరిక, నీ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. నీ కోరికలన్నీ కూడా తీరుతాయి. నీకున్న విషయాలన్నీ కూడా సరిచేసుకో తల్లి. నీకు కావలసింది పూర్తిగా అర్థం చేసుకో. వాటి కోసం కష్టపడు. నీ యొక్క చేతిలో నీ సంకల్పం తప్పకుండా తీరుతుందమ్మా. అందుకే కొన్ని విషయాలు ఆలస్యమైనా సరే అమృతంలా అందుతాయి అని. అందులో నువ్వు ఎంత ఓపికగా ఉన్నావో, ఎంత నిదానంగా ఉన్నావో అనేదే ముఖ్యం తల్లి. నీ యొక్క కోరికలు తీరటమే కాకుండా నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ప్రతి క్షణము కూడా నా నామాన్ని ఎందుకు తల్లి గుర్తు తెచ్చుకుంటున్నావు? ఎందుకంటే నీ కష్టం నీకు తెలియకుండానే బయటపడుతుంది అని కదా. అతి త్వరలోనే నీకు కావలసింది ఇచ్చి అందరూ కూడా నిన్ను శభాష్ అనేలా చేస్తాను. కాస్త ఓపికతో ఉండమ్మా. నువ్వు కోరింది ఒక్కొక్కటి తీరుస్తాను. నీ మీద ప్రేమతో నీకు మంచి చేయాలని, నీకు బాగుండాలి అని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి. నువ్వు ఊహించని విధంగా నువ్వు ఏది అడిగినా సరే నీ ముందు తెచ్చిపెడతాను. అది ఏ బంధమైనా సరే. నీ జీవితంలో కొన్ని విషయాలు జరగబోతున్నాయమ్మా. నీ బంధంగా నీ జీవితంలోకి ఎవరైనా వస్తే నీ సాయి తండ్రి పంపించారు అని అనుకో అమ్మా. నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు జరిపిస్తాను. ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.